ఇలా ఎల్లమ్మ మీద ఒట్టంటివి, పోషమ్మ మీద ఒట్టంటివి, పెద్దమ్మ మీద ఒట్టంటివి. ఇలా రైతులకి ఇలా మోసం చేస్తేవి. ఇలా రైతులతో పాటు యావత్ రైతులతో ఉట్టి కేవలం రైతులనే మీరు మోసం చేయలే. ఇలా భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి సాక్షిగా డైరెక్ట్గా దేవుళ్ళ మోసం చేసిన ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. నువ్వేమో తిడుతుంటే బాగా గొప్ప అనుకుంటున్నావానే, మాకు తిట్లు రావానే? నీకంటే నీ అయ్య తాత కంటే ఎక్కువ తిట్లు మాకు వస్తుంది. కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి నీకు కాదు మేము ఇజ్జత్ ఇచ్చేది, ఆ కుర్చీకి ఇజ్జత్ ఇస్తున్నాం. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి మూసీ కంటే ఎక్కువ కంపు రేవంత్ రెడ్డి గారి నోరు కొడుతూ ఉంది. మూసీ ప్రక్షాళన చేసుడు కాదు, ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే రేవంత్ రెడ్డి నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని